కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక కూలీ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక ఎన్టీపీసీ గేట్ వద్ద మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన దినంగా పాటిస్తూ చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఈసంపల్లి రాజేందర్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు లేకుండా రక్షణ లేకుండా దుర్మార్గమైన నినాదాలు కొనసాగిస్తుందని, విదేశీ మరియు స్వదేశీ కార్పొరేటర్లకు అనుకూలంగా వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని, కార్మికుల హక్కులను కాలరాస్తోందని, మరోవైపు దేశవ్యాప్తంగా రైతాంగంపై దాడులు చేస్తోందని, ఇంకోవైపు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజి రామ్జీ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, కార్పొరేట్ల ప్రయోజనం కోసం పర్యావరణ విధ్వంసాన్ని చేస్తూ ఆదివాసుల హక్కులు కాలరాస్తున్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుమ్మడి వెంకట, ఈసంపల్లి రాజేందర్, ఆడపి శంకరన్న, గొల్లపల్లి చంద్రన్న, మూర్తరామన్న, పొల్లూరి భూషణం, రామయ్యలు, పోచం నరసయ్య, లక్ష్మీ స్వరూప తదితరులు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజలను మొత్తం ఎలాంటి హక్కులు లేకుండా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినాయి। రైతులకు ఏదైతే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి భారతదేశాన్ని మొత్తము కార్పొరేట్ శక్తులకు అమ్మజూపుతుంది। ఆల్రెడీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి పరిశ్రమలను మూతపడేసింది। ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దించేంత వరకు కార్మిక లోకం పోరాటం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం। ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏదైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయో వీటికి నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపులో జరిగింది। అందులో భాగంగానే ఇవాళ మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం। ముఖ్యంగా బీజేపీ సర్కార్ ఏదైతే 3 దఫాలుగా ఎన్నికల్లో గెలిచి అధికారులకు వచ్చిన కాంచెలి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసింది। ఏవైతే 49 చట్టాలు ఉన్నాయో ఆ 49 చట్టాలని 4 ఉపయోగించి కార్మికులు నష్టం చేసిందనేది ఈ సందర్భంగా మేము కార్మికులు తెలియజేస్తాను। ముఖ్యంగా ఇలా రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఇలా కార్మికులు సరైన జీతాలు లేవు, ఏది చూసినప్పటికీ కూడా ఇలా అధికారులకు వచ్చినప్పటికీ కూడా అనేకం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినాయి, ఏ ఒక్కడు కూడా చేయలేదు। ఇలా రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, గిట్టుబాటు ధర లేక ఇలా బ్యాంకుల్లో లోన్లు మాఫీ చేయకుండా ఇవాళ యూరియా పైన కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి। యూరియా సకాలం అందట్లేదు, యూరియా సకాలం అందాక ఇలా యూరియా మన పంట వేసి ఉన్నారు, ఆ పంట సరైన టైంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు। కాబట్టి ఇవాళ రైతులకు ముఖ్యంగా పంటలన్నీ రుణాలు మాఫీ చేయాలి। ఇలా రాష్ట్ర సర్కారు కూడా ఇవాళ మనకు ఏమైందంటే మన లోన్లు మాఫీ చేస్తామని చెప్పేసి ఇలా రైతు బంధు కూడా ఇవ్వట్లేదు। ఇవాళ అదేవిధంగా 2 లక్షల రూపాయలు కూడా మాఫీ చేయట్లేదు। రైతు బంధు వెంటనే దేశీ పంటకు ఇప్పటికే ఇవ్వాల్సి ఉంది, రైతు బంధు కూడా వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి, లేదంటే రైతులంతా కలిసి ఉద్యమాలు చేసి రోడ్డెక్కి సాధించుకున్న పరిస్థితి ఉన్నది। రైతాంగం బలమైందో ఇవాళ ప్రభుత్వం తెలియని ఢిల్లీ నడిబొడ్డున ఏదైతే కార్మిక వ్యతిరేక చట్టాలు చేసిందో ఆ చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు దాదాపు సంవత్సరాల కాలం ఉద్యమాలు చేసి నరేంద్ర మోడీ సర్కారును మెడలవంచి ఆ చట్టాలు ఏవైతే ఉపసంహరించుకునేదాకా పోరాటం చేసినటువంటి చరిత్ర ఇవాళ రైతులకు ఉన్నది। అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే చట్టాలు కార్మిక వర్గాన్ని ఏదైతే వ్యతిరేకంగా చేసారో ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాస్ లైన్ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం, లేదంటే పెద్ద ఎత్తున కలిసి వచ్చే సంఘాలతోటి ఉద్యమాలు చేసి సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను।